కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ వెల్ది ప్రసాదరావు గారు రచించిన రాలిన పువ్వు అనే కథను విందాం. భగవంతుడు ప్రతి జీవికి కేవలం సుఖాన్నో దుఃఖాన్నో ఇవ్వకుండా సుఖదుఖాలను రెండింటినీ ఇస్తాడు. కొందరు కష్టపడుతూ పనిచేసి బాధల్ని తొలగించుకోవాలని చూసేవాళ్లు సుఖాలను పొందుతారు. కష్టాల్లో ఉన్నవాళ్లకే ఆ భగవంతుడు ఇంకా కష్టాలు పెడుతూ పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షలో నెగ్గాలంటే సహనం, ఓర్పు అనే 2 గుణాలు కావాలి. మరి కథలో రమణికి కష్టాలు తిరిగిపోయే మార్గం ఏ విధంగా భగవంతుడు చూపాడో కథలోకి వెళ్లి చూద్దాం. రాలిన పువ్వు కథ రచన శ్రీ వెల్ది ప్రసాదరావు, ఆంగ్ల అధ్యాపకుడు, కాకతీయ డిగ్రీ కళాశాల, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. ఎప్పటిలాగే ఆఫీసు పని ముగించుకొని ఇంటికి బయలుదేరాను. మార్కెట్ దగ్గర ఆగి పూలు కొందామని వెళ్లాను. సుమారు 10 మంది ఆడవాళ్లు పూలమ్ముతూ, రండి బాబూ, రండి, తాజా తాజా పూలు బాబూ అంటూ పిలుస్తున్నారు. అంతమందిలో ఒక వయసు మీరిన 87 సంవత్సరాల ముసలి అవ్వ వణికే చేతులతో దండం పెడుతూ అందరినీ నవ్వుతూ పిలుస్తూ కనిపించింది. 6 నెలల నుంచి తాను గమనిస్తున్నాడు ఆ అవ్వని. ఏనాడు ఆ అవ్వ బుట్టలో పూలమ్ముడుపోయినట్లు కనిపించేవి కావు. ఎప్పుడూ బుట్ట నిండా వాడిపోయి కనిపించేవి. తను కూడా చాలాసార్లు అవ్వతో అనేవాడు, నీ దగ్గర పూలు వాడిపోయి ఉంటే ఎలా కొంటారవ్వా అని. అందరిచ్చేదానికంటే తక్కువ రేటుకు ఎక్కువ పూలిస్తాను సారు, మీకు పుణ్యముంటది అంటూ ప్రాధేయపడేది. అయితే ఆ 10 మందిలో రమణి అనే అందమైన అమ్మాయి దగ్గరికే ఎక్కువ మంది వెళ్లి తాజా పూలు కొనేవారు. ఆఖరికి నేను కూడా. ఆ రోజు కూడా 2 చేతులు జోడించి పిలుస్తుంది నన్ను ఆ ముసలి అవ్వ. అయినా రమణి వైపే కాళ్లు కదిలాయి. పూలు కొని ఇంటికి వెళుతూ అవ్వ బుట్ట వైపు చూశాను. ఎప్పటిలాగే ఆమెలాగే ఆమె బుట్టలో పూలు వడలి ఉన్నాయి. దీనంగా, బాధగా వచ్చిపోయేవాళ్ల వైపు చూస్తూ అప్పుడప్పుడు కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ బాధపడుతూ కనిపించేది. ఆ విధంగా 2 నెలలు గడిచాయి. ఒకరోజు పూలు కొందామని మార్కెట్కి బయలుదేరాను. అల్లంత దూరాన మాకు పూలబుట్ట పక్కనే పడిపోయి ఉన్న అవ్వ కనిపించింది. పక్కన పూలు అమ్మేవాళ్లు ఎవరూ కనిపించలేదు. అందరి పూలు అమ్ముడైపోయాయేమో, ఇళ్లకు వెళ్ళిపోయారు. దూరంగా రమణి నిద్రపోతూ కనిపించింది. నెమ్మదిగా అవ్వ దగ్గరకు వెళ్లాను. ఆమె దగ్గరున్న నీళ్లు తీసుకుని ముఖం మీద చల్లాను. అవ్వ నెమ్మదిగా లేచి కళ్ళు తెరిచి చూసి, ఓ మీరా బాబూ, మీకు కావలసిన పూలు నా దగ్గర లేవు బాబూ. అదీగాక ఈరోజు ఎండ బాగా ఉండేసరికి పూలు బాగా వాడిపోయినాయి. నాకులాగే పొద్దున్నే ఏమీ తినకపోయేసరికి కళ్ళు తిరిగినట్లయినది. ఇంటికాడ నా కొడుక్కి, మా ఆయనకి ఒంట్లో బాగోలేదు బాబూ అంటూ చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. అంటే తాతతో పాటు అవ్వకి కొడుకు ఉండి కూడా ఈ వయసులో పూలమ్మడమేమిటి? తాత కొడుకు ఏం చేయరా? ఉండబట్టలేక అడిగేసే అవ్వని. తాతకు పక్షవాతం, మంచాన పడి 4 ఏళ్లయినది బాబూ. ఒక్కడే కొడుకు దిమ్మలిలా తిరుగుతూ తాగుడికి బానిసై 2 సంవత్సరాల క్రితం బండి మించి పడి భార్యని పోగొట్టుకోవడమే కాక 2 కాళ్లు పోగొట్టుకుని వాళ్ళ అయ్య పక్కనే ఇంకో మంచంలో చేరాడు. వాడికో కూతురు కూడా ఉండదు బాబూ. చెబుతూ ఉంటే నా మనస్సు చివుక్కుమంది. అవ్వకి ఈ వయసులో ఇన్ని బాధ్యతలా అనుకుంటూ అవ్వ వైపే చూస్తూ ఉండిపోయాను. బాబూ, రోజూ కొనకపోయినా పర్వాలేదు గాని ఈరోజు ఎంతో కొంత ఇచ్చి పూలు తీసుకో బాబూ, నీకు పుణ్యం ఉంటది. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అంటూ చేతులెత్తి అర్థిస్తుంది అతి దీనంగా. అవ్వ కళ్లల్లో నీళ్లు. నా మనసు చెలించింది. ఇవాళ్లే కాదవ్వా, ప్రతిరోజు నీ దగ్గరే కొంటాలని మాటిస్తున్నాను అన్న నా మాట విని అవ్వ కళ్లల్లో ఆనందం. రోజు బియ్యం కూరకు డబ్బులొస్తే చాలు బాబూ అంటూ బోరున ఏడ్చేసింది. అవ్వ 2 చేతుల్ని నా చేతులతో నిమిరి వాలెట్ నుంచి 100 రూపాయలు తీసి అవ్వ చేతిలో పెట్టి, అవ్వా, నీ మనవరాలెక్కడుంటుంది మరి అన్నాను. అదిగో బాబూ, ఆడ ఉండాది అంటూ రమణి వైపు చూపించింది. అంటే రమణి స్వయానా నీ మనవరాలా? మరి చెరొక చోట? నా మాట పూర్తి కాకముందే
ఇంతకు ముందు ఇద్దరం ఒకే చోట కూర్చొని అమ్మేటోళ్ళం. అది నా పక్కన ఉండేసరికి ఎవరూ రాలేదు బాబు కొనడానికి. అందుకే ఇలా దూరంగా కూర్చుంటున్నాం. నీకో విషయం తెలుసా బాబు? రమణి అమ్మిన డబ్బుతోనే కుటుంబం గడుస్తుంది. అవ్వ చెబుతూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని పూలు తీసుకుని వెళ్ళొస్తా అవ్వా అంటూ కదిలాను. కొన్ని రోజులు గడిచాయి. ఎందుకో ఒక 5 రోజుల నుంచి పూలమ్మడానికి అవ్వ రమణి మార్కెట్కు రావడం లేదు. ఆ రోజు నా భార్య మానస, నా కూతురు లాస్య నాతో బజారుకొచ్చారు. ఆ రోజు రమణి వచ్చింది గాని అవ్వ రాలేదు. రమణి దగ్గరికెళ్ళాం. రమణిని చూడగానే లాస్య, హాయ్ రమణక్క, బాగున్నావా అంటూ పలకరించింది. లాస్య అలా పలకరించేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. లాస్య, నీకు రమణి ఎలా తెలుసమ్మా? నాన్న, రమణి అక్క చాలా రోజుల నుంచి నాకు తెలుసు. స్కూలు పిల్లల్ని, ముసలి వాళ్లని ప్రతిరోజు రోడ్డు దాటిస్తుంది. బిచ్చగాళ్లకి సహాయం కూడా చేస్తుంది. అక్క చాలా మంచిది నాన్న. అప్పుడప్పుడు స్కూలు పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు కూడా కొనిస్తుంది అని లాస్య చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న వయసులో ఎదుటివారికి సాయం చేయాలనే ఆమె దృక్పథానికి చేతులెత్తి నమస్కరించాలి అని అనిపించింది. రమణి, అవ్వ రావడం లేదు ఎందుకని అని అడిగా. రమణి నన్ను తనని బాధలో ఓదార్చే ఒక ఆత్మీయ బంధువుగా భావించి ఒక్కసారిగా నా 2 చేతులు పట్టుకొని బోరున ఏడిచేసింది. నా చేతుల్లో తన ముఖాన్ని పెట్టుకొని ఏడుస్తూ, నాన్నమ్మ చచ్చిపోయింది సారు. బాధ్యతలు నాకు వదిలేసి వాడిన పూలు అమ్మే ఓపిక లేక తానే వాడి ఒరిగిపోయింది. ఇంట్లో మంచంలో నవిసే తాత ఓ పక్క, 2 కాళ్ళు పోయి నాన్న ఇంకో పక్క అంటూ బాధపడుతున్న రమణిని చూస్తే నాకు మనసులో కలుక్కుమంది. అప్రయత్నంగా నా కళ్లల్లో నీళ్లొచ్చాయి. వాడిన పూలు అమ్మే అవ్వ అని పేరు తెచ్చుకున్న అవ్వ అసహాయురాలై రాలిపోయింది. రమణి చేతిని నా చేతిలోకి తీసుకొని ఒక చేత్తో తలని మొరుతూ, బాధపడకు తల్లి, నీకు తండ్రి లాంటి వాణ్ణి అనుకో. నీకే సహాయం కావాలన్నా నాకు చెప్పు, తప్పక సాయం చేస్తాను. ఇదిగో అడ్రసు, ఫోన్ నంబర్ అంటూ నా విజిటింగ్ కార్డు ఇచ్చి వాలెట్లోంచి 2000 తీసి, ఇవి ఉంచమ్మా అంటూ చెప్పి మళ్ళొకసారి గుర్తు చేశాను. ఎప్పుడే అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు, తాత నాన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ బాధగా భారంగా కదిలాను. వీధి వెంట నడుస్తున్నంతసేపు అవ్వ జాలి చూపులతో ప్రాధేయపడుతున్న ముఖమే కళ్లల్లో మెదలసాగింది. అవ్వా, ఐ యామ్ సో సారీ. నేను బ్రతికున్నంతకాలం నీ కుటుంబాన్ని ఆదుకుంటా అని మనసులో అనుకుంటూ మెల్లిగా ఇంటి దారి పట్టాము. ఆర్ద్రతను రంగరించి అందించిన రాలిన పువ్వు కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.